హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఇంకా ఉదయాన్నే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకా ఈరోజు అయితే టిఫిన్కు 2 రకాలు చేస్తున్నాను అనమాట. కొంచెం ఇడ్లీ పిండి ఉండింది, పిల్లల వరకు ఇడ్లీ సరిపోతుంది. ఇంకా మళ్ళీ మాకు కూడా టిఫిన్ కావాలి కదా అనేసి ఇంకా మా కోసం పొంగలి చేసుకుందామని బియ్యము పెసరపప్పు 2 నానబెట్టేసాను అనమాట కలిపి. ఇంక ఇక్కడ టీ అయితే తాగేస్తున్నాను. కొంచెం లేట్గా లేస్తే పనులన్నీ లేట్ అవుతాయి అన్నమాట. అదే కొంచెం ఒక 10 నిమిషాల ముందు లేస్తే పనులన్నీ ఇంకా అనుకున్న టైంకి అయిపోతాయి. కాకపోతే పిల్లలు మాత్రం స్కూల్కి పంపించాను అనమాట టయానికి. మరీ అంత లేట్ ఏం లేదు. మామూలుగా అయితే 5:30 5:40కి అంతా లేచేదాన్ని. ఇంక ఈరోజు 6:15 అలా అయ్యిందనమాట. ఇంకా పాపకి హెల్త్ బాగలేదన్నాను కదా, నైట్ నిద్ర లేదనమాట. ఇంకా లేచి చూసేసరికి 6:15 అయ్యింది. ఇంకా ఫాస్ట్గా లేచి ఇంకా రాత్రి కిచెన్ అంతా నీట్గా పెట్టేసుకుంటాను కాబట్టి ఉదయం అంత హడావిడి ఏం అనిపించదు అనమాట. ఇంకా లేచి డైరెక్ట్ ఇంకా ఒక సైడ్ అయితే టీ పెట్టేశాను అనమాట. ఇంకో సైడ్ వేడి నీళ్ళు కాగబెట్టి పక్కన పెట్టేశాను తాగడానికి. ఇంకా టీ అయిన తర్వాత నీళ్ళు కూడా వేడి అయిన తర్వాత ఇంకొక సైడు ఇంకా సాంబార్ పప్పు ఉడకబెట్టి ఆలోపు టీ అయితే తాగేస్తున్నాను అనమాట. ఇంకా వీడియో పెద్దగా ఏం షూట్ చేయలేదు, చిన్న చిన్న క్లిప్సే షూట్ చేశాను. ఇంకా బయట ఒకటి ఫస్ట్ ఉదయాన్నే తుడిచాను అనమాట. ఇంట్లో బయట కసులు కొట్టిన తర్వాత టీ అనేది తాగుతాను నేను. ఇంకా బయట తుడిచిన తర్వాత ఇంక ఇంట్లో తర్వాత తుడిచాను అనమాట బండలు అనేది. ఇంక ఈరోజు లేట్ అయిపోయింది అనేసి ఇంకా నిద్ర లేదు కదా, ఇంకా మధ్యాహ్నం 12కి అలా తుడిచాను అనమాట ఇంట్లో బండలు. ఇంకా బయట అనేది ఉదయాన్నే చేసి వచ్చి ఇంట్లో ఇంకా టిఫిన్ అవన్నీ ఇలా రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా పాప కోసం ఇడ్లీ పెట్టాను. ఇంకా పిల్లలు ముగ్గురికి సరిపోతుందిలే అనేసి ఇడ్లీ సాంబార్ చేస్తున్నాను. చట్నీ ఏం చేయలేదు, ఓన్లీ ఇడ్లీ ఇంకా పొంగలి సాంబార్ అనమాట అంతే. ఇంకా మధ్యాహ్నానికి అదే సాంబార్ ఉంటుంది. ఇంకా పచ్చిమిరపకాయలు కారం చేద్దామనేసి ఇంకా ఆలోచించుకున్నాను. ఇక్కడ ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఆలోపు పాపకు బాటిల్ ఎక్కించుకొని వచ్చేసాడు మా ఆయన హాస్పిటల్కి వెళ్ళి. తనకు టీ వేడి పెట్టేస్తున్నాను. ఇంకా సాంబార్ అయితే ఉడుకుతుందనమాట. పొంగలి కూడా అయ్యింది, దింపేశాను. ఇంకా అది తీసి మూత తీసి చూసాడమే అనమాట. ఇంకంతే. తర్వాత ఇక్కడ మధ్యాహ్నం అనమాట ఇంకొక సైడ్ అన్నం పెట్టేసి ఇంకా ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయలు కారం దంచుదామని పల్లీలు వేయించుకుంటున్నాను. ఇంకా తర్వాత పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ ఇవన్నీ నీట్గా కట్ చేసేసుకొని ఇంకా సామాన్లు ఉన్నాయి చూడండి, ఇవన్నీ కడిగేసుకోవాలి వంట చేసేసుకుంటూ. ఇప్పుడు సామాన్లన్నీ కడిగి వంట అయిన తర్వాత ఇంక ఇంట్లో మొత్తం నీట్గా బండలు తుడిచి బట్టలు ఉన్నాయన్నమాట ఉతికేవి. ఆ బట్టలన్నీ ఉతికి ఇంకా నేను కూడా స్నానం చేసి పాపను కూడా ఇంకా డ్రెస్ చేంజ్ చేశాను అనమాట. ఈరోజు స్నానం ఏం చేయించలేదు, ఇంకా ముందు రోజు స్నానం చేయించాను అనమాట. ఇంకా తనకు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి బాటిల్ ఎక్కించుకొని రావాలి. కొంచెం హడావిడి అయిపోయిందనమాట. పాపకి ఇడ్లీ ఉంది మధ్యాహ్నంకి తింటుంది అంటే నాకు ఇడ్లీ వద్దు అని పట్టింది. ఉదయం కూడా బలవంతంగా తినిందనమాట. ఇంకా చపాతీ తింటాను అంటే సరేలే, ఇంకా పచ్చిమిరపకాయల కారం ఉంది కదా, కెల్పాయ పొడి కూడా ఉంది, ఇంకా సరేలే అన్నట్లు చపాతీ హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు చపాతీ రుద్దానమాట. కొంచెం లేట్ అయ్యింది ఈరోజు అంతా, ఎందుకో లేట్గానే గడిచిపోయిందనమాట. త్వరగా లేస్తే పనులన్నీ త్వరగా అయిపోతాయి, కొంచెం లేట్గా లేస్తే ఆ రోజు అంతా లేట్గానే అయినట్లు అనిపిస్తాయి నాకైతే. ఇంకా వంట చేసి చపాతీ రుద్దింటే సరిపోతుండే. ఇంకా పాప తింటుండే ఆలోపు నేను ఇంకా బండలు తుడిసి ఇంకా బట్టలు ఉతికి స్నానం చేస్తుండేదాన్ని. ఇంకా అనుకోలేదన్నమాట, మధ్యలో ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటూ సరిపోయింది కొద్దిసేపు. ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు రుద్దిస్తే వెంటనే ఇంకా తినిపించాను అనమాట. తను తినడానికి కూడా లేదు, రైట్ హ్యాండ్కే పెట్టారనమాట క్యాన్లా అనేది. ఇంకా ఈవినింగ్ చేంజ్ చేపిస్తాను అది. ఇక్కడైతే పచ్చడికి అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా ఇవన్నీ కడిగి పల్లీలు వేయించాను కదా, ఇవన్నీ వేసి బాగా మగ్గించుకొని ఇంకా రోట్లో ఉప్పేసి దంచుకోవడమే అనమాట. ఈ మధ్య చాలా డేస్ అయింది చేయక. ఇంక పచ్చడి ఉందనేసి పాప కూడా కొంచెం బాగానే తినింది. ఇంకా పిల్లలు కూడా అసలు ఏం పెట్టానో కూడా తెలియదు, అన్నీ అక్కడ పెట్టేస్తే వాళ్ళే పెట్టేసుకొని తిని స్కూల్ వెళ్ళిపోయారనమాట. ఇంకా లాక్కేసి పోండి, నేను కీ అయితే తీసుకోపోయాను. ఇంకా తాళం వేసి పిల్లలు స్కూల్ పోయారనమాట. వచ్చి చూస్తే అక్కడే ఉన్నాయి. ఇంకా తీసి పెట్టకుండా మన ఏం తిన్నారో కూడా అర్థం కాలేదనమాట. ఇడ్లీ ఉంటే 2 ఇడ్లీ తిని కొంచెం పెరగన్నం తిని స్కూల్ వెళ్ళిపోయినట్టున్నారు. ఇంకా చట్నీ సాంబార్ పిల్లలు తిన్నారో లేదో కూడా సరిగా అర్థం కాలేదనమాట. అన్నీ అక్కడే పెట్టేసి వెళ్ళిపోయారు. నేను దగ్గర ఉండి మరీ వడ్డిస్తుంటే పిల్లలు తినిపోతుండ్రే స్కూల్కి. ఇంకా పాపకు ఇంకా బాటిల్ పెట్టాలి కదా, మళ్ళీ లేట్ అవుతుంది అన్నట్లు ఇంకా అన్నీ అక్కడే పెట్టేస్తే వాళ్ళు తిని స్కూల్ పోయారనమాట. ఇంకా వచ్చిన తర్వాత పాపకు అప్పుడప్పుడు చపాతీ చేసిచ్చి ఇంకా పాపకి తినిపించి నేను కూడా తిన్నాను. ఇంక ఇదిగోండి వంట చేసేసుకుంటూ సామాన్లన్నీ కడిగేసాను. ఇంకా అన్నం అయ్యింది. చట్నీ కూడా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇంకా అవి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా కారం అనేది దంచాలన్నమాట.
చాలా రోజులు ఇది పచ్చడి చేయక. ఇంతకుముందు బాగా చేస్తుంటాను అనమాట. ఇంకా ఇంతకుముందు తెచ్చిన మిరపకాయలు కారం ఉండే, అవి వేపే వరకు పచ్చడి చేయలేదు. దీనికి మరీ కారం ఉన్నది అంటే అస్సలు తినలేమన్నమాట. కొంచెం మీడియంగా ఉంటేనే కారం మిరపకాయలు టేస్ట్ బాగుంటుంది చట్నీ. ఇంకా మా ఇంట్లో పచ్చడి చేస్తే అయిపోయాయి అనమాట. ఇంకా రొట్టె, చపాతీ, అన్నం, ఉప్మా దేంట్లోకైనా ఇదే తినేస్తారు, అంత ఇష్టం అనమాట. ఇంకా ఇక్కడైతే సాయంత్రం అనమాట. ఇంకా పడుకొని లేసాను నేను కూడా కొద్దిసేపు. పాప అయితే బాగా పడుకుంది ప్రశాంతంగా. నైట్ సరిగా నిద్ర లేదు కదా, ఉదయం టిఫిన్ తిన్నాక కొద్దిసేపు పడుకుంది. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం మాతో పాటు పడుకుండింది. ఇంకా లేపలేదు సర్లే అనేసి ఇంకా నేను కూడా లేచి టీ అయితే పెట్టేశాను అనమాట. లేచి చూసేసరికి సాయంత్రం కూడా 4:45 అయింది. ఇంకా స్కూల్లో వీళ్ళకి రేపటి నుంచి FA2 ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఫుల్ బ్యాగ్, స్మాల్ బ్యాగ్ 2 ఇంటికి తెచ్చుకోవాలి. గ్రూప్లో మెసేజ్ చేశారు. నేను లేచి చూసేసరికి టైం 4:45 అయింది. నేనే వెళ్దాం అనుకున్నా స్కూల్ దగ్గరికి. ఇంకా అప్పుడు లేస్తే ఇంకెప్పుడు నేను రెడీ అయ్యేది, మళ్ళీ స్కూల్ దగ్గరికి పోయేది అన్నట్లు. ఇంకా మా ఆయన చెప్తే తను వెళ్ళి బ్యాగ్ తీసుకొని వచ్చాడు, చిన్నోడిని తీసుకొని. ఇంకా నేను అలా టీ అయితే పెట్టేశాను. ఇదిగోండి మధ్యాహ్నం చట్నీ చేశాను అన్నాను కదా, కొంచెమే ఉండిందనమాట. ఇంకా అన్నం కూడా ఉంది, ఒక ఇద్దరికి అవుతుంది. ఇంకా అలాగే చట్నీ, సాంబార్ కూడా ఉంది, కొంచెం పెరుగు కూడా ఉందన్నమాట. ఇంకా పాపకి ఇంకా నాకు మా ఆయనకి చేయాలి. చిన్నోడు పెద్దోడు అన్నమే తింటారేమో, చూస్తే వాళ్ళు ఏం తింటారో దాన్ని బట్టి ఇంకా ప్లాన్ చేసుకోవాలన్నమాట. కొంచెం సామాన్లు ఉన్నాయి, అంటే ఓన్లీ మధ్యాహ్నం తిన్న ప్లేట్లు ఒకటి ఉన్నాయి. ఇంకా అవన్నీ కడిగేసేయాలి. కొంచెం బట్టలు కూడా మడత పెట్టాలన్నమాట, అవి ఉన్నాయి. ఇంకా తర్వాత బట్టలు ఉతికాను కదా, ఇంకా అదే వేసి బాత్రూంలోనే పెట్టేసి నీళ్ళు గారిపోతాయి అన్నట్లు ఇంకా వెళ్ళిపోయాను హాస్పిటల్కి మధ్యాహ్నం. ఇంక ఇప్పుడు ఆ బట్టలు కూడా ఆరేసుకోవాలి. ఇంకా చాలా పని అయితే ఉందన్నమాట. సామాన్లు కడిగి ఆ బట్టలు ఆరేసి ఇంకా ఇలా పని అయితే ఉంది అనమాట. బట్టలు ముందు రోజు ఉన్నాయి, అవి కూడా మడత పెట్టేసుకోవాలి. ఇంకా వంట చేయాలి, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి రావాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట. ఉదయం ఎలా ఉంటుందో సాయంత్రం కూడా పనులు అలానే ఉంటాయి. కాకపోతే ఇంకో చేసే వంటను బట్టి కొంచెం టైం అనమాట, అలా ఉంటుంది. ఇంక ఈ బట్టలన్నీ ఇప్పుడు నీట్గా మడత పెట్టేసుకోవాలన్నమాట. ఇవి మడత పెట్టేసి ఉన్నవి ఆరేసి ఇంకా మళ్ళీ వంటకు ఆలోచించాలన్నమాట. చపాతీ చేద్దాం అనుకుంటున్నాను, చూడాలి ఏమవుతుందో. ఇంకా మధ్యాహ్నం కూడా చపాతీ చేశాను పాప వరకు. ఇంక ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు అనమాట. ఇదిగోండి ఇంకా బట్టలు అయితే ఇలా తగిలించేసేసాను అనమాట, నీళ్ళంతా కారిపోతాయి. తర్వాత ఆరేద్దాం అనేసి ఇలా పెట్టేశాను. ఇంక ఈ బట్టలన్నీ తీసుకెళ్ళి ఆరాలి. ఇవన్నీ చేతితో ఉతికాను అనమాట. ఇంకా మా ఆయనవి ఉన్నాయి. పిల్లల యూనిఫామ్స్ వాషింగ్ మిషన్లో వేయలేదన్నమాట, అన్నీ కలిపి చేతితో ఉతికేసాను. ఇవి ఆరేసేయాలి. ఇంకా పిల్లలకైతే నెక్స్ట్ డే నుంచి ఎగ్జామ్స్ కదా, ఇంకా వాటి కోసం అయితే వాళ్ళ డాడీ ఇంకా పెన్స్, పెన్సిల్స్, గమ్ము, ఎల్లో కలర్ చార్ట్ వీళ్ళకి ప్యాడ్కి పేస్ట్ చేసుకోవాలన్నమాట. దానికి ఒక ఎల్లో చార్ట్ కూడా తీసుకొచ్చాడు పెద్దది. ఇంకా ఎగ్జామ్స్ వస్తున్నాయంటే ఎన్ని ఉన్నా తక్కువే అనమాట. మామూలుగా అయినా కూడా పిల్లలు రోజు ఒకటి ఏదో తీసుకెళ్ళడం, పోగొట్టుకురావడం అంతే కదా. చిన్నపిల్లలు ఉంటే మామూలుగా ఉండదన్నమాట. ఇంకా ఎంత తీసుకెళ్ళినా ఎంత చెప్పినా కూడా మామూలే పోతూనే ఉంటాయి. ఇంకా బ్లాక్ పెన్స్, బ్లూ పెన్స్, ఇంకా ఒకటి గమ్ము, ఒకటి ఇంకోటి స్టిక్ చేస్తారు కదా, అది కూడా గమ్మే అనమాట, ఫెవిస్టిక్. తర్వాత ఎల్లో చార్ట్, ఇంక ఇవన్నీ తీసుకొచ్చారనమాట. చిన్నోడికి కటింగ్ కొట్టించుకోవడానికి వెళ్ళిండే. ఇంకా వస్తూ అక్కడే ఉంటుందన్నమాట ఒకటి బుక్ స్టోరు, ఇంకా అక్కడ తీసుకొని వచ్చారు ఇవన్నీ నెక్స్ట్ డే కోసము. ఇంకా అలాగే కలర్ పెన్సిల్స్ ఒకటి కొనించాలన్నమాట. ఇంకా పాపకు టుమారో సోషల్ ఎగ్జామ్ ఉంది, ఓన్లీ ఆఫ్టర్నూన్ ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ డే నుంచి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ 2 ఉన్నాయి. రేపు పాపకు సోషల్ ఉంది, బాబుగాడికి జీకే ఉందన్నమాట. ఇంకా మరి పెద్దోడికి ఏమున్నాయో. ఇంకా వీళ్ళ బ్యాగ్స్ చూడండి, ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఇంకా ఫుల్ బ్యాగ్స్, స్మాల్ బ్యాగ్స్ అన్నీ తెచ్చుకోవాలని చెప్పాను కదా. ఇంకొకరికి 2 బ్యాగ్స్ అనమాట, చిన్నోడికి, పెద్దోడికి, పాపకు అన్నీ కలిపి 6 బ్యాగ్స్ ఉన్నాయి. పాప స్కూల్ వెళ్ళలేదు కదా, ఒక బ్యాగ్ ఇంట్లోనే ఉండిందనమాట. ఇంకొక బ్యాగు చిన్నోడి వాళ్ళ డాడీ కలిపి తీసుకొచ్చుకున్నారు. పెద్దోడు వాడే తెచ్చుకున్నాడు, నాకు గుర్తు లేదు, లేకుంటే వెళ్ళేదాన్ని, మర్చిపోయాను అనమాట. లేకుంటే వెళ్ళి తీసుకొచ్చేదాన్ని. ఇంకా వాడే ఎలాగోలా పాప మోసుకొచ్చుకున్నాడు. బుక్స్ చాలా ఉంటాయి కదా వీళ్ళకి, ఇంకా అలాగోలా తిప్పలు పడి తెచ్చేసుకున్నాడు అనమాట. చూడండి వీళ్ళు ఆఖరికి వీటితో కూడా ఆటలాడతారనమాట. ఈ పిల్లలతో ఎలా ఉంటుంది. అన్నీ కలిపి 6 బ్యాగ్స్ ఉన్నాయన్నమాట వీళ్ళవి. 6 బ్యాగులు. ఇంటి నిండా ఈ బ్యాగులే సరిపోతాయి, ఇలా ఉంటుందన్నమాట వీళ్ళ చదువులు. ఏమో కానీ వీళ్ళ బుక్స్, వీళ్ళ బ్యాగ్స్ ఇలా ఉంటాయి. అప్పుడు కాలంలో ఒక బ్యాగే అనమాట బుక్స్ అన్నీ మేము చదివేటప్పుడు. ఇప్పుడు చదువులకి ఒక్కొక్కరికి 2 బ్యాగ్స్ కూడా తక్కువే అనమాట. ఇంకా సెమిస్టర్ 2 ఇంట్లోనే ఉన్నాయి బుక్స్, ఓన్లీ సెమ్ 1 అనమాట, సెమ్ 2 ఇంట్లోనే ఉన్నాయి. ఇంకా తర్వాత బట్టలన్నీ మడత పెట్టాలన్నాను కదా, అన్నీ నీట్గా మడత పెట్టి ఎక్కడెక్కడ సర్దేశాను. ఇంకా బట్టలు కూడా ఆరేసాను అనమాట. పనులన్నీ అయిపోయాయి. సామాన్లు ఉన్నాయి కడగాలి అన్నాను కదా, అవి కూడా కడిగేశాను. ఇంకా బెడ్రూమ్లో సాయంత్రం అయితే ఇలా కటన్ వేసేస్తాను అనమాట. ఇది కిటికీ ఏసీ పెట్టడం వల్ల బయట
కిటికీ క్లోజ్ చేసుకోవడానికి లేదు అనేసి ఇలా కటన్ అయితే పెట్టేసుకున్నాము. ఇంకా చిన్నోడైతే స్నానం చేస్తున్నాడు కటింగ్ కొట్టించుకొచ్చేసుకొని. ఇంకా బెడ్రూమ్లో కూడా నేను ఒక తీగ కట్టేసాను అనమాట. అక్కడ బట్టలు ఆరేసుకోవడానికి లేదంటే టవల్స్ ఇలాంటివి వేసుకోవడానికి ఒక తీగ కట్టేసుకున్నాను. ఇంక ఇదిగోండి బట్టలు కూడా ఆరేసాను అనమాట. ఇంకా హాల్లో లివింగ్ రూమ్లో 2 రూమ్లలో ఇంకా బట్టలు కూడా ఆరేసాను. ఇంకా పిల్లలు స్కూల్ వేయించారు కదా, ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి రావడమే ఆలస్యం అనమాట. బ్యాగులు, షూలు, సాక్స్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. అన్నీ ఇలా నీట్గా సర్దేసుకోవాలి. ఇంకా బట్టలు కూడా ఆరేసాను చూడండి ఇక్కడ హాల్లో. ఇంకా లివింగ్ రూమ్లో ఆరేసాను. బెడ్రూమ్లో అయితే ఓన్లీ ఇంకా డైలీ తుడుచుకుని టవల్స్ ఉంటాయి కదా, టవల్స్ ఒక్కటే ఆరేసాను అనమాట. అంటే నిన్ననే ముందు రోజే వేసాను టవల్స్. ఈరోజు అయితే ఏం వేయలేదన్నమాట, వాషింగ్ మిషన్ కానీ హ్యాండ్ వాష్ కానీ. ఇంకా సామాన్లు ఉన్నాయని చెప్పాను కదా, అవి కూడా నీట్గా కడిగేసాను. ఇంకా పనులన్నీ అయిపోయాయి. నైట్కి వచ్చేసి ఓన్లీ ఇంకా ఏదైనా ఒకటి సింపుల్గా వంట అయితే చేస్తే ఇంకా సేమియా ఉప్మా ఒకటి చేస్తాను అనమాట. ఇంకా అన్నం, పప్పు, సాంబార్ అన్నీ ఉన్నాయి, ఏం చేసినా అయిపోవు. ఇంకా సింపుల్గా అయితే సేమియా ఉప్మా చేస్తే సరిపోతుంది అనేసి ప్లాన్ చేసుకున్నాను. ఇంక ఇదిగోండి ఇక్కడ సీతాఫలం వచ్చేసి ముందు రోజు అమ్మ నాన్న వచ్చారన్నాను కదా, ఆ రోజు తీసుకొచ్చారనమాట. ఇంకా 2 ఉన్నాయి, 3 ఉంటే చిన్నోడు ఒకటి తినేసాడనమాట. ఇదిగోండి తిన్న ప్లేట్ ఇక్కడే పెట్టేసి పెద్దోడు వస్తేనే ఇంకా ఇద్దరు వెళ్ళి మళ్ళీ పెద్దోడిని కూడా కటింగ్ కొట్టించుకొచ్చుకున్నారు. చిన్నోడిది వాడు ఒక్కటి తినేసాడు, పెద్దోడికి తీసి పెట్టేసి కటింగ్ వెళ్ళారనమాట. ఇంకా వచ్చి స్నానం చేసి తిని ఇంకా హోంవర్క్, రీడింగ్ ఇలా ఉంటుందన్నమాట. ఇంకా పనులన్నీ అయిపోయి నైట్ వంట ఒకటే ఉంది. ఇంకా వ్లాగ్ అయితే ఇదే అనమాట. ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వీడియోని చాలామంది షేర్